బైబిల్‌లో ఊదా రంగు వస్త్రములు ధరించిన వ్యక్తులున్నారు కదా! వారు చాలా గొప్ప ధనవంతులు. అలాగునే రాజవంశీకులు మాత్రమే, సంపన్నులు మాత్రమే ఈ వస్త్రాన్ని ధరిస్తారు అని మనం చెప్పుకుంటున్నాం కదా! అయితే అసలు ఈ ఊదా రంగు ఎలా తయారవుతుందంటే, ఇది సముద్రము నుండి వచ్చే ఒక గుగ్గిలము నుండి తయారవుతుంది. ఈ గుగ్గిలం లోపల ఒక చిన్న గ్రంథి ఉంటుంది. ఆ గ్రంథి నుండి తీసే ద్రవం మొదట పసుపు రంగు లేదా లేత పాల రంగులో ఉంటుంది. సూర్యరశ్మి గాలితో కలిసినప్పుడు అది నెమ్మదిగా నీలం ఊదా రంగులోకి మారుతుంది. దీన్ని తీసుకోవడానికి వేలాది గుగ్గిలాలు అవసరం. అంటే ఒక వ్యక్తి ఊదా రంగు వస్త్రాన్ని ధరించాడు అంటే ఆ వస్త్రమును ధరించటానికి, ఆ రంగును తయారు చేయటానికి కొన్ని వేల సముద్రపు గుగ్గిలముల నుండి తయారు చేస్తారు. అలా తయారు చేసేటువంటి క్రమంలోనే అది ప్రస్తుతం ఈ దినాల ప్రకారం చూస్తే కొన్ని లక్షల రూపాయలు విలువ ఉంటుంది.